హలో, వెల్కమ్ టు స్టడీ విత్ మీ అభి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్కి ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది నేను చెప్పబోతున్నా. సో ఒకసారి ఈ పీడిఎఫ్లో ఉన్నది మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి ఏవి ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, అది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్ళాలి. సో నేను ఇవాళ చెప్పబోయేది మాత్రం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దాన్ని మనం ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఇస్రో అని టైప్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెరియర్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఇలా పైకి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్లో ఏ పడ్డాయో రిక్రూట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో నేను టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ అంటే సెకండ్ వన్ బ్లూ కలర్ ఉన్నాయి చూడండి, అది నేను అప్లై చేయబోతున్నాను. సో దాన్ని మనం క్లిక్ చేయబోతున్నా. క్లిక్ చేస్తే ఇలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి మనం దేనికి అప్లై చేస్తున్నాం. అది చెక్ చేసుకున్న తర్వాత ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేయాలి. ఓకేనా, అది కూడా అడ్వర్టైజ్మెంటే. డేట్ ఎప్పటిదాకా ఉంటుందో దాంట్లో ఉంటుంది, మెన్షన్ అయి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే నొక్కితే ఇలా జనరేటెడ్ లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్లో మనం ఫస్ట్ స్టెప్ టు రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ మనం రిజిస్టర్ చేయాలి. ఈ కీ డేట్స్ అవి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం రిజిస్టర్ నొక్కాలి. నొక్కుతున్న తర్వాత ఇలా లోడింగ్ వస్తుంది, వెయిట్ చేయండి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చూసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్లో పోస్ట్ నేమ్ వచ్చి ఏంటి, నాది టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్. సో నేను అది సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, అది సెలెక్ట్ చేసుకునే కానీ ఆటోమేటిక్గా కోడ్ను అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ నెంబర్ మీ ఫాదర్ ఆర్ మదర్ సిస్టర్ నీ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత జనరేటెడ్ ఓటీపీ చేయాలి. ఆ ఓటీపీ చేసిన తర్వాత ఈ ఓటీపీలు వచ్చినప్పుడు దాన్ని అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేట్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి. ఐ అగ్రీ మీద టిక్ అని కొట్టి అక్కడ కనబడ్డ క్యాప్షన్ని నెంబర్తో టైప్ చేయండి. అక్కడ కనబడ్డ క్యాప్షన్స్ నెంబర్స్ అన్ని దీంట్లో టైప్ చేయండి. ఓకే, 28 ఓకే 52 లైక్ దట్ యూ హ్యావ్ టు డూ దట్. తర్వాత రీవెరిఫై అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, దానిని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఇలా కింద మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, వాటిని టిక్ చేసి ఐ అగ్రీ నొక్కండి. ఓకే అండి, ఇవ్వండి ఇలా టిక్ చేసి అక్కడ మనం ఓకే నొక్కి ఇక సబ్మిట్ నొక్కాలి. ఐ అగ్రీకి కొట్టి సబ్మిట్ నొక్కితే ఇది రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. క్లిక్ ఓకే క్లోజ్. ఇలా ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇలా మన డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత గో టు అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇలా లోడింగ్ వస్తుంది. కొద్దిసేపు దాకా వెయిట్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా చూసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిలోనే అన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, అలా అన్నీ చెక్ చేసుకోండి మీరు. మీ బర్త్ డేట్ కానీ జెండర్ అలాంటివి ఇచ్చుకున్న తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మెచ్యూర్ స్టేటస్, రిలీజియన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అవి ఇచ్చుకున్న తర్వాత టెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, మీ సిటీస్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో సెంటర్స్ అవి పెట్టుకోవాలి. ఈ డిసేబుల్ అంటే మీకు ఏమన్నా ఫిజికల్గా ఈ డిసేబుల్ ఉన్నాయా లేవా, అది బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ. సో మీరు ఏమైనా ప్రజెంట్గా ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉన్నారా లేదు. సో ట్రావెల్ డీటెయిల్స్లో నాకు దగ్గరున్న రైల్వే స్టేషన్ని నేను పెడుతున్నాను, మీకు దగ్గర ఉన్నది మీరు పెట్టుకోండి. ఓకే, నా రియల్ రైల్వే స్టేషన్ వచ్చేసి సులూరుపేట, అది నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్లో మీరు ఏమైనా ప్రీవియస్గా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో. తర్వాత మీరు ఏమైనా స్పోర్ట్స్ మ్యాన్షిప్ అయితే ఓకే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో. ఐఎమ్ ఆల్సో డిక్లేర్డ్ యాజ్ అ నో. ఫిజికల్ డిసబిలిటీస్ ఎనీ నో. ఓకే, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్లో మీ నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డరు, బ్యాంక్ నేము, తర్వాత బ్రాంచ్ నేము, ఎక్కడెక్కడ బ్రాంచ్ ఉంటుంది, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, ఇవి ఇచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి పక్కా, ఇట్స్ మ్యాండేటరీ. సో అవి ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఒకటి వస్తుంది, దాన్ని క్లిక్ ఓకే నొక్కండి. నొక్కిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ థర్డ్ స్టెప్. సో కరస్పాండింగ్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా టెంపరీలో ఉంటే ఆ టెంపరీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ నో ఆర్ఎస్, మీరు 2 పర్మనెంట్ అడ్రస్ అయితే 2 పర్మనెంట్ ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. డేటా సేవ్ అయిన తర్వాత ఓకే నొక్కేస్తాం. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ 10th డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి.
బోర్డ్ కానీ, డేట్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్, పర్సంటేజ్ ఎంత వచ్చింది, మార్క్స్ ఎంత వచ్చినాయి, సిజిపిఏ, అవన్నీ మీరు ఆటోమేటిక్గా ఫిల్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అయితే మీరు ఇంటర్మీడియట్ ఫిల్ చేసుకోండి. ఇక్కడ మన క్వాలిఫికేషన్ డిప్లొమాది ఇవ్వాలి. సో ఈ క్వాలిఫికేషన్ స్ట్రీమ్లో నాది డిప్లొమా కాబట్టి నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ దట్ డిప్లొమా ఓన్లీ. ఓకే, డిప్లొమా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నా ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి విఎంఆర్ ప్రదీప్ కుమార్. నేను బై మిస్టేక్ పాలిటెక్నిక్ యాక్చువల్లీ విఎంఆర్ ప్రదీప్ కుమార్ అది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. స్పెషలైజేషన్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మీరు వేరే కోర్స్ వాళ్ళు అయితే అదర్స్ అని పెట్టుకొని మీరు పెట్టుకోవాలి. మీరు ఏ డేట్ని రోజు పాస్ అయ్యారు, ఇయర్, మంత్, డేట్, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈజ్ మ్యాండేటరీ. సో మెన్షన్ చేయాల్సిందే. ఇక్కడ తర్వాత మెన్షన్ చేసిన తర్వాత మీ పర్సంటేజ్ సిజిపిఏ ప్లేస్లో కూడా మీ సిజిపిఏ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ పెట్టుకోవాలి. సిజిపిఏ అయితే మీది ఎంత ఏదైంది దాని పర్సంటేజ్ కన్వర్షన్ ఏంటి. తర్వాత ఎస్ అని మీరు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అయితేనే మీరు ఎలిజిబుల్. ఫస్ట్ క్లాస్ పాస్ కాదంటే మీరు ఎలిజిబుల్ కాదు. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఓకే నొక్కాలి. ఓకే, లైక్ దిస్ విల్ బికమ్ ఓకే. ఆఫ్టర్ ద ఫైనల్ స్టెప్ డాక్యుమెంటేషన్ అండ్ పేమెంట్ మెథడ్. సో ఇక్కడ ఇవన్నీ అప్లోడ్స్ ఉన్నాయి చూడండి. వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీరు ముందే ప్రిపేర్ చేసుకొని ఒక పీడిఎఫ్ లెక్క తయారు చేసుకొని డైరెక్ట్ అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మన పేమెంట్ డీటెయిల్స్. ఫీ వచ్చి 750 ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ. పేమెంట్ మోడ్ ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదు. సో ఆన్లైన్లోనే పే చేయాలి. డిక్లరేషన్లో ఈ ఉన్న అన్ని డిక్లరేషన్స్ని మనం టిక్ చేసి ఇక్కడ వచ్చిన డిస్ప్లేలో ఉన్న కోడ్ని మనం టైప్ చేసి సబ్మిట్ నొక్కితే నెక్స్ట్ పేమెంట్ మెథడ్కి అనేది వెళ్తుంది. సో దానికి ముందు మనకి ఈ అప్లోడ్స్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ప్రాపర్గా రీడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ ఇప్పుడు మన రీసెంట్ ఫోటో, పాస్పోర్ట్ ఫోటోకి చూడండి, అక్కడ 100 KB to 200 KB సైజ్ అనేది ఇచ్చాడు. జిప్ ఫైల్లో పెట్టాలంట, అంటే ఫోటో టైప్. మళ్ళీ సిగ్నేచర్లో ఏమో 80 KB to 150 KB ఆ రేంజ్లో మనం చేయాలి. 10th ఏమో 100 KB to 1 MB. ఈ మిగతా అన్ని మ్యాక్సిమం 100 KB to 1 MB లోపలనే మనం చేయాలి, సబ్మిట్ చేయాలి. అది పీడిఎఫ్ ఫార్మాట్ ఉండొచ్చు, ఫోటో ఫార్మాట్ ఉండొచ్చు, ఏ ఫార్మాట్లో అయినా పర్లేదు. సో మీ ముందే రెడీ చేసుకొని పెట్టుకోండి. వీటిని ల్యాగ్ చేసుకోకండి. ఎక్కువ ల్యాగ్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో త్వరగా ఆ ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టు చూసుకొని తయారు చేసుకొని వెంటనే అప్లోడ్ చేసేసుకోండి. ఓకే, ఇలా అప్లోడ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. అండ్ ఇక్కడ క్యాస్ట్ దగ్గర బీసీ, ఒకవేళ మీ బీసీ వాళ్ళు అయితే బీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాళ్ళు నార్మల్ సర్టిఫికేట్ ఉన్నా అప్లోడ్ చేయండి, కానీ లాస్ట్ దాకా బీసీ సర్టిఫికేట్ కావాలి. ఓకే, ఆన్లైన్ మోడ్ ఇవన్నీ డిక్లరేషన్లో మనం క్లిక్ ఓకే నొక్కాలి. లైక్ టిక్ అనే ఆప్షన్ని మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉన్న డిస్ప్లే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మనం టైప్ చేసి సబ్మిట్ నొక్కాలి. నొక్కిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ మెథడ్కి వెళ్తుంది. అక్కడ మీరు డెబిట్ కార్డ్, మీ ఏ బ్యాంక్ అయితే ఉంటారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని, యూపీఐ అయితే యూపీఐ, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏ కార్డ్ ద్వారా అయినా మీరు పేమెంట్ చేయొచ్చు. సో ఇలా పేమెంట్ చేసిన తర్వాత 750 పేమెంట్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మనం ఇలా మన ఇస్రోది ఇలా అప్లై చేసామన్నట్టుగా ఒక పీడిఎఫ్ వస్తుంది, 5 pages ఉంటుంది. అది మొత్తం చూసుకొని చేసేయండి. ఓకే, ఇదే అండి. సో ఎలా అప్లై చేయాలో ఏంటిదో ప్రాపర్గా అర్థమై ఉంటుందని నేను ఆశిస్తాను. ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయాలని షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.